హాయ్ ఫ్రెండ్స్, రోజువారీ ఒత్తిడి వల్ల వచ్చే రోగాలకు డాక్టర్స్ కూడా మెడిటేషన్ సిఫార్సు చేస్తున్నారు. రోజు మెడిటేషన్ చేసే వాళ్ళ మీద చేసిన ఒక రీసెర్చ్లో మెడిటేషన్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని తేలింది. ఈరోజు మనం మెడిటేషన్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఈ భూమి మీద ఎన్నో రకాల జీవజాతులు ఉన్నాయి, అందులో మానవ జాతి ఒకటి. ఆలోచించగలగడం లక్షణం మనుషులను మిగతా జంతువుల కన్నా ఉన్నతమైన వారిగా చేసింది. ఈ ఆలోచించే సామర్థ్యమే విమానం కనిపెట్టి పక్షిలా ఎగిరేలా చేసింది, చేపలా ఈదడం నేర్పింది, ఎడారులు అడవుల్లో బతకడం నేర్పింది. మనిషి బతికి ఉండడానికి, ఆనందంగా ఉండడానికి ఆలోచించడం అనేది చాలా ముఖ్యం. ఒక సాధారణ మనిషి గంటకి 2500 నుండి 3300 ఆలోచనల చొప్పున రోజుకి 60,000 నుండి 80,000 ఆలోచనలు చేస్తాడని అంచనా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇందులో చాలా వరకు ఆలోచనలు మళ్ళీ వచ్చేవి, ఎలాంటి ప్రాముఖ్యత లేనివి ఉంటాయి. వీటి వల్ల మన జీవితానికి ఎలాంటి ఉపయోగం ఉండదు. మనం అమ్మ కడుపులో ఉన్నప్పటి నుండే ఎలాంటి విరామం లేకుండా ఆలోచిస్తూనే ఉంటాం. ఆ ఆలోచనలు ఆఖరికి నిద్రలో ఆగకుండా కలల రూపంలో వస్తాయి. ఆలోచించాల్సిన అవసరం లేనప్పుడు కూడా మనం ఆలోచిస్తూనే ఉంటాం. మనలో చాలామందికి ఆలోచించడం ఒక వ్యసనంలా మారింది. అది మన ఆధీనంలో ఉండదు. మనం ఆలోచించకుండా ఉండాలన్నా ఉండలేని స్థితికి వెళ్ళిపోతాం. ఏ మెషిన్ అయినా విరామం లేకుండా పనిచేస్తూనే ఉంటే దాని సామర్థ్యం తగ్గిపోతుంది. అదేవిధంగా మనం ఆలోచించే విధానం మరియు మన మైండ్ విషయంలో కూడా ఎన్నో సంవత్సరాల నుండి విరామం లేకుండా ఆలోచిస్తూనే ఉండడం వల్ల మన ఆలోచనలో పదును మరియు సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి మన మైండ్కి బ్రేక్ ఇచ్చి మన ఆలోచనలు మరింత పదును పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన మైండ్కి విరామం ఎలా ఇవ్వాలి? చాలామంది వాడిన పద్ధతి ఏంటంటే ఆలోచించకుండా ఉండటానికి ప్రయత్నించడం. కానీ మనం కళ్ళు మూసుకుని ఆలోచించకుండా ఉండటానికి ప్రయత్నిస్తే ఇంకా ఎక్కువ ఆలోచనలు రావడం మొదలవుతాయి. కాబట్టి ఆలోచించకుండా ఉండటానికి ప్రయత్నించడం ఉపయోగపడదు. మన మైండ్ని ట్రైన్ చేసి అసలు ఆలోచన లేని స్థితికి వెళ్ళాలంటే ఒక క్రమ పద్ధతిలో సాధన అవసరం. ఇలా చేయడం వల్ల మనకి అవసరం అయినప్పుడు ఆలోచిస్తూ, అవసరం లేనప్పుడు ఆలోచించకుండా ఉండొచ్చు. ఈ క్రమ పద్ధతిలో చేసే సాధననే మెడిటేషన్ అంటారు. మెడిటేషన్ చేయడం వల్ల క్రమంగా మన మైండ్ ఒక నిశ్చల స్థితిలోకి చేరుకుంటుంది. ఆ నిశ్చల స్థితిలో ఆలోచనలు ఉండవు, ఎమోషన్స్ ఉండవు, రేపు ఉండదు, నిన్న ఉండదు. మెడిటేషన్ చేసేవారు ఆ నిశ్చల స్థితి యొక్క అనుభవంతో ప్రస్తుత క్షణంలో ఉంటారు. ఈ గాఢమైన నిశ్శబ్దం ప్రతి ఒక్కరి జీవితంలో చాలా గొప్ప అనుభవం. 1-2 సార్లు మెడిటేషన్ చేయడం వల్ల ఈ స్థితికి వెళ్ళలేరు. మొదటిసారి ఈ నిశ్శబ్దాన్ని రుచి చూడడానికి కనీసం వారాల నుండి కొన్ని నెలలు పడుతుంది. మనం చదవడానికి, రాయడానికి సమయం పట్టినట్టే మన మైండ్ను ట్రైన్ చేయడానికి కూడా కొంత సమయం పడుతుంది. ఈ సమయం ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటుంది. క్రమం తప్పకుండా మెడిటేషన్ చేయడం వల్ల కలిగే లాభాలు ఇప్పుడు చూద్దాం. మన ఆలోచనలో స్పష్టత వస్తుంది. జీవితం ఎన్నో ఎంపికలు ఇస్తుంది. ఏది ఎంచుకోవాలో మీకు తెలుస్తుంది. మెడిటేషన్ వల్ల మీ మైండ్కి కావాల్సిన విశ్రాంతి దొరకడం వల్ల ఆలోచన శక్తి పెరిగి మీ జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీ జీవితంలో మీకు ఏం కావాలో ఏం వద్దో స్పష్టంగా తెలుస్తుంది. ఈ స్పష్టత మీ కలలను నిజం చేసుకోవడానికి, గొప్పవి సాధించడానికి సహాయపడుతుంది. మెడిటేషన్ వల్ల మీ ఆలోచన మీద మీకు పూర్తి అదుపు ఉంటుంది. దానివల్ల మీరు ఒక కొత్త బిజినెస్ లేదా ఏదైనా ఆవిష్కరించడానికి, లేదా కొత్త పెయింటింగ్ లేదా ఒక పాటని సృష్టిస్తారు. ప్రపంచంలో గొప్పవి సృష్టించిన వారు లేదా సాధించిన వారు వారి ఆలోచనల మీద అదుపు సాధించిన వారే. ఒత్తిడిని తగ్గించి శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్గా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. చాలా వరకు ఆధునిక రోగాలు ఒత్తిడి వల్ల వచ్చేవే. రోజు మెడిటేషన్ చేయడం వల్ల ఆ రోగాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. రోజు ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా నిర్వహించడానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. మీకు ఎదురయ్యే సమస్యలు అధిగమించే సామర్థ్యాన్ని ఇస్తుంది. మీ ఎమోషన్స్ మీద అదుపు వచ్చేలా చేస్తుంది. ఎమోషన్స్ మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అవి అదుపులో లేకపోతే జీవితం మీద నెగిటివ్ ప్రభావం చూపిస్తాయి. ఎమోషన్స్ మీద అదుపు సాధించడం అనేది జీవితంలో మిమ్మల్ని విజయవంతం చేస్తుంది. ఎమోషన్స్ మీద అదుపు సాధించడానికి మెడిటేషన్ సహాయపడుతుంది. రిలేషన్షిప్స్ మెరుగుపడతాయి. ఎందుకంటే మీరు మీ మాటలని, పనులని, ఆలోచనలని, ఎమోషన్స్ని చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు. రిలేషన్షిప్స్ని దెబ్బతీసే వ్యక్తీకరణలు తగ్గిస్తాయి. మైండ్ పదును అవ్వడం వల్ల మీరు చేసే పనిలో నాణ్యత పెరుగుతుంది. కొత్తవి నేర్చుకునే సామర్థ్యం చాలా పెరుగుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. మీ లోపల ప్రశాంతతని నింపుతుంది. జీవితానికి ఒక లక్ష్యం ఉంటుంది. మిమ్మల్ని దయ, కరుణ కలిగిన గొప్ప వ్యక్తిగా మారుస్తుంది. మెడిటేషన్ చేయడం వల్ల డిప్రెషన్, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనల నుండి బయటపడవచ్చు. ప్రతిరోజు మెడిటేషన్ చేయడం వల్ల ఇన్ని లాభాలు పొందవచ్చు. అయితే మెడిటేషన్ చేయడం ఎలా? ఈ ప్రపంచంలో వందల రకాల మెడిటేషన్లు ఉన్నాయి. అన్నిటి లక్ష్యం ఒకటే, మైండ్ యొక్క నిశ్చల స్థితి.
ఈరోజు అతి తేలికైన మెడిటేషన్తో మొదలు పెడదాం. అదే అవేర్నెస్. అంటే గతం కానీ భవిష్యత్తు కానీ ఆలోచించకుండా పూర్తిగా ప్రస్తుత క్షణంలో ఉండడం. మనలో చాలామంది గతంలో జరిగిపోయిన దాని గురించో లేదో భవిష్యత్తులో జరగబోయే దాని గురించో ఆలోచిస్తూ ఉంటారు. మనం చాలా అరుదుగా ప్రస్తుత క్షణంలో ఉంటాం. మీరు భోజనం చేస్తున్నప్పుడు అవేర్నెస్ అంటే మీరు భోజనం చేస్తున్నారు అనే స్పృహలో ఉండడం. మీరు కేవలం భోజనం చేస్తున్నారు, ఇంకేం ఆలోచించట్లేదు, టీవీ చూడట్లేదు, ఫోన్ మాట్లాడట్లేదు, టెక్స్ట్ మెసేజ్ పంపడం లేదు. ఇంకా సులువుగా చెప్పాలంటే మనం ఏ పని చేస్తున్నామో దాని మీదే శ్రద్ధ పెట్టడం అవేర్నెస్. అవేర్నెస్ను సాధన చేయడం మీరు ఈరోజే మొదలు పెట్టగల సులువైన మెడిటేషన్. మీరు తీసుకునే శ్వాస మీద లేదా మీరు చేసే ఏ పని మీద అయినా అవేర్నెస్ సాధన చేయవచ్చు. మెడిటేషన్తో మీ అందమైన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇంకా ఆలస్యం చేయకండి. మీరు జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలంటే పదునైన మైండ్ కావాలి. ఈరోజు మెడిటేషన్ మొదలుపెట్టి జీవితాన్ని మార్చేసే ఎన్నో లాభాలు పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.